ఒకానొక గ్రామంలో ఆఖరి దశలో ఉన్న తండ్రి తన ముగ్గురు కొడుకులకి ఒక గుణపాఠం నేర్పించాలని నిర్ణయించుకుంటాడు. అందులో భాగంగా ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. పిల్లలు, నా దగ్గరగా రండి. నేను చనిపోయేలోగా మీ ముగ్గురికి ఒక సలహా చెప్పాలనుకుంటున్నాను. కాస్త దగ్గరగా రండి. మేము వచ్చేసాం నాన్నగారు, మీరు చెప్పినట్టుగా చేస్తాం. చూడండి పిల్లలు, నేను మీకు కర్రలతో కట్టిన ఈ కట్ట మీకు ఇస్తాను. నాన్నగారు, కర్రలు కట్ట ఉన్నాయి, వీటితో ఏం చేయాలి? మాకేమీ అర్థం కావడం లేదు. ఆశ్చర్యంగా ఉందా? మీలో ఎవరైనా ఈ కర్రలను ఒక్కసారిగా విరగొడతారా? అలాగే నాన్నగారు, మీరు చెప్పిన మాట ప్రకారం నేను చేస్తాను. ఆయన మొదటి కుమారుడు ఆ కట్టెల్ని తీసుకొని విరగొట్టడానికి ప్రయత్నిస్తాడు. నన్ను క్షమించండి నాన్నగారు, మీరు చెప్పిన ఒక చిన్న పని నేను చేయలేకపోయాను. నా మొత్తం బలాన్ని ఉపయోగించి ఆ కర్రల్ని విరగొడదామనుకున్నాను, కానీ కుదరలేదు. కానీ అది విరగనే లేదు. ఏది నాకివ్వు, నేను ప్రయత్నించి చూస్తాను. నా వల్ల అవుతుందనుకుంటాను. దాన్ని విరక్కొట్టే శక్తి నా దగ్గరే ఉంది. నాకొక అవకాశం ఇవ్వండి. ఆయన ముగ్గురు కుమారులు తల వంచుకునే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఆయన చివరి కోరికని తీర్చలేకపోయినందుకు. మీ ముగ్గురులో ఎవరు ఈ కట్టెల్ని విరగొట్టలేకపోయారు. ఇప్పుడు ఈ కట్టెల్ని విప్పండి. తలకొక కర్రను తీసుకోండి. తీసుకోండి, తీసుకోండి. ఆ ముగ్గురు కొడుకులు తమ తండ్రి ఆజ్ఞానుసారం చేస్తారు. ఇప్పుడు ఆ కర్రని విరగొట్టండి. అవి చాలా తేలిగ్గా విరిగిపోవడంతో ముగ్గురు కొడుకులు చాలా ఆశ్చర్యపోతారు. అరే, సులభంగా దీన్ని విరగొట్టేసామే. అర్థమైందా పిల్లలు? ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కర్రని విరగొట్టారు. అది చాలా సులభమే. కానీ కట్టి ఉన్న కర్రల్ని పిల్లలు విరగొట్టడం చాలా కష్టం. గుర్తుంచుకోండి. పిల్లలు, కలిసి ఉంటే కలదు సుఖమని ఈ కథ ద్వారా మీకు అర్థమైందనుకుంటాను. మీరు అలాగే ఉంటారు కదూ?